అందరికీ నమస్కారం. గత వారం మనం పాజిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ గురించి తెలుసుకున్నాం కదా. నిజానికి మన ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో అవి మన జీవిత నిర్ణయాల మీద, మన తోటి ఉన్న సంబంధాల మీద చాలా వరకు ప్రభావితం చూపిస్తాయి. మనం మన భావోద్వేగాల్ని సరైన సమయంలో, సరైన రీతిలో ప్రదర్శించలేకపోతే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, బంధాల పరంగా కొన్ని సమస్యలనైతే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైనా ఒక ఇద్దరు కలిసి జీవితకాలం ప్రయాణం చేయాలి అంటే వాళ్ళ మధ్య ఖచ్చితంగా ఒక మంచి ఎమోషనల్ బాండింగ్ అయితే తప్పనిసరి. అంటే ఒకరి పట్ల ఒకరు వాళ్ళ యొక్క భావాలను ఎప్పుడైతే వ్యక్తపరచుకుంటారో వాళ్ళ బంధం చాలా బాగుంటుంది. అయితే ఈ మధ్య కాలంలో మనం చూసినట్టయితే చాలా వరకు విడాకుల కేసులు కనపడుతున్నాయి. ఇందులో ఒక కారణం ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ సరిగ్గా లేకపోవడం కూడా అయి ఉండొచ్చు. దంపతుల మధ్య ఎప్పుడైతే ఒకరి పట్ల ఒకరికి ఈ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ తగ్గిపోతుందో అప్పుడు వాళ్ళ మధ్య కొన్ని కాన్ఫ్లిక్ట్స్ మొదలవుతాయి, అంటే సంఘర్షణలు మొదలవుతాయి. తద్వారా వాళ్ళ మధ్య దూరం పెరిగి ఇలా విడాకులు లాంటి సమస్యలకు దారితీస్తాయి. ఇది కేవలం దంపతులు మాత్రమే వర్తించదు, మనందరికీ కూడా భావోద్వేగాలు ఉంటాయి. కోపమని, చిరాకని, బాధని, భయమని, కంగారని, లేకపోతే ప్రేమని, సహనమని, గ్రాటిట్యూడ్ అని. అయితే ఇవన్నీ కూడా మనం ఎక్కడ, ఎంతవరకు, ఎలా ప్రదర్శించాలో తెలుసుకోగలగడం చాలా అవసరం. అలా తెలుసుకోగలిగినప్పుడే మనం మన జీవితాన్ని సంతోషంగా కొనసాగించగలుగుతాము. అలాగే మనం ఇతరులతో మన బంధాలను కూడా పదిలంగా చివరి వరకు కొనసాగించగలుగుతాము. అయితే మనం ఎమోషన్స్ని ఎలాగా మేనేజ్ చేయాలి, పాజిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ మధ్య తేడాలను తెలుసుకున్నాం కదా. అయితే వీటిని మనము ఎక్కువ శాతం ఏ పరిస్థితుల్లో వాడాల్సి ఉంటుంది, ఎక్కడ మనం ఎలాంటి ఎమోషన్స్ని డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది అన్న దాని గురించి ఫర్దర్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. అంతవరకు నమస్తే.